వసతులు ఫుల్, బడిబాటలో ప్రగతి నిల్. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సర్కార్ బడి పరిస్థితి దైన్యంగా మారింది. రీఓపెనింగ్ టైంలో ఒకవైపు ప్రైమరీ స్కూల్స్ మూతబడిపోతున్నాయి, మరోవైపు హై స్కూల్స్లో కూడా ఎన్రోల్మెంట్ అంతంత మాత్రంగానే ఉంది. బడికి బిల్డింగ్ ఉన్నా పల్లికి చదువు మాత్రం దూరంగా భారంగా మారిపోయింది. బడిగంట కొట్టగానే పిల్లలు బిరబిరా పరిగెత్తుకెళ్లేవాళ్లు. కానీ పల్లెబాటలు ఇప్పుడు అలాంటి సందడి కనిపించడం లేదు. సర్కారు స్కూళ్లకు తాళాలు పడుతున్నాయి. చదువులమ్మ గుడి వెలవెలబోతోంది. సర్కారు బడి మందు పార్టీలకు అడ్డాగా మారుతున్న వైనాలు కలకలం రేపుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 120 వరకు ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలల్లో 0 నుంచి 5 మంది విద్యార్థులు ఉన్నారు. విద్యార్థుల కంటే ఉపాధ్యాయులే ఎక్కువగా ఉన్న స్కూళ్లు ఉన్నాయి. ముఖ్యంగా పట్టణాలు, మండల కేంద్రాల్లో ప్రాథమిక పాఠశాలలు పెద్ద ఎత్తున మూతపడుతున్నాయి. ఎన్రోల్మెంట్ అంతగా లేకపోవడంతో స్కూళ్లను విలీనం చేస్తున్నారు. దీంతో మారుమూల గ్రామాల పిల్లలకు చదువు భారంతో పాటు దూరమవుతోంది. సార్లు ప్రొఫెసర్ కరెక్ట్ లేక, రావడం లేక, పిల్లలకు వసతులు లేక మూతపడడం జరిగింది. 10 కిలోమీటర్ల దూరం వెళ్ళవలసి వస్తుంది. చాలా ఇబ్బంది కలుగుతుంది. ప్రభుత్వం కొంచెం చొరవ తీసుకొని స్కూల్ ఓపెన్ చేసి నడిపించగలరని కోరుచున్నాను. మాకు ఇక్కడనే వసతులు కల్పిస్తే ఇదే గ్రామంలో మా పిల్లలను బడికి పంపించగలము. కావున ఈ బడి ఓపెన్ చేయగలని కోరుచున్నాము. మా విలేజ్లో స్కూల్ లేదు, అందుకే నేను సిరిసిల్ల స్కూల్కి వెళ్తున్నాను. సార్స్ ఎవరు రాలేరు. మాకు స్కూల్ కావాలి. నాకు స్కూల్ ఉంటే ఇక్కడే చదువుకుంటా. ప్రభుత్వం మన ఊరు మనబడి, మధ్యాహ్న భోజనం, ఉచిత పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్లు, డిజిటల్ విద్య వంటి పలు పథకాలు అమలు చేస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో అడ్మిషన్లు పెరగడం లేదు. పిల్లలను ప్రభుత్వ బడికి పంపితేనే సంక్షేమ పథకాలు వర్తిస్తాయనే రూల్ తేవాలని డిమాండ్ చేశారు రాములపల్లి వాసులు. మనం ఎందుకు అప్ల పాలు కావాలి? మనం ప్రైవేట్ స్కూళ్ళలో పంపించి ఎందుకు అప్ల పాలు కావాలి? అందుకే నేను పిల్లల తల్లిదండ్రులు కోరుకునేది ఏంటంటే, మనం ప్రభుత్వ పాఠశాలను కంపల్సరీ తెరిపియాలని కోరుకుంటున్నాను. తల్లిదండ్రులు పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపించకుంటే, ఒకవేళ వచ్చే ఏదన్నా ప్రభుత్వం నుంచి ఏమైనా వచ్చే పథకాలు ఏమైనా ఉన్నా కూడా మేము రద్దు చేయాలని మేము పాలకవర్గం అందరం నిర్ణయించుకున్నాం. మాకు స్కూలు బంద్ అయి 10 సంవత్సరాలు అవుతుంది. మా గ్రామ పంచాయతీ కొత్తగా వచ్చినందున మా ఇక్కడ ఉన్న పిల్లలు కూడా కనుకలకు పోవాల్సి వస్తుంది. ఇక్కడ రీఓపెన్ చేసి మా స్కూల్ను నడిపించాలని మేము కోరుకుంటున్నాం. పిల్లల తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూళ్లకు పంపితే అధిక ఫీజులు వసూలు చేసి అప్పులపాలవుతున్నారు. కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు నాణ్యమైన విద్యను అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎన్రోల్మెంట్ పెంచడం సహా మూతబడిన స్కూళ్లను మళ్లీ ప్రారంభించేలా చర్యలు చేపట్టామన్నారు ఎంఈఓ రాజయ్య. గౌరవ సర్పంచులు, వార్డు మెంబర్లు, తర్వాత తల్లిదండ్రుల యొక్క సహాయ సహకారాలతోని అక్కడ 2 పాఠశాలలను కూడా తెరిపించాలని ప్రయత్నంలో ఉన్నాం. 0 ఎన్రోల్మెంట్ స్కూళ్ల సంఖ్య పెరుగుతున్నా అధికారులు సరైన చర్యలు చేపట్టడం లేదని విద్యార్థి సంఘాల ప్రతినిధులు ఆరోపించారు. గ్రామీణ విద్యార్థులు చదువులకు దూరం కాకుండా ఇప్పటికైనా చర్యలు చేపట్టాలన్నారు. ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు లేని కారణంగా ఈరోజు విద్యార్థులందరూ ఈ యొక్క చదువుకు దూరం అయిపోయి ఈరోజు పనులకు వెళ్ళేటువంటి పరిస్థితి ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడుతుంది. ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలలు యథావిధిగా నడిచేటట్టు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వ పాఠశాలలు మూతపడడం కేవలం ఒక విద్యా సంస్థ మూసివేత మాత్రమే కాదని, గ్రామీణ విద్యా వ్యవస్థ బలహీనపడుతుందన్న సంకేతమని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.